ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడిచ్చిన యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి దేవుని యొక్క సన్నిధిలో మనం అంతా కూడుకోవడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక పెన్న పుస్తకం దగ్గర పెట్టుకుని మరి ప్రభునామ మహిమార్థంగా ఈ యొక్క వాక్యాన్ని వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం మనం చదువుకుని ముందుకెళ్దాం. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతల పంటను ప్రతి వారు స్వతంత్రించుకున్నట్టు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మనం వింటూ ఉన్నాం. అంశం ఏంటంటే నమ్మిక మాత్రం ఉంచు. దేవుడు నీ నుండి నా నుంచి ఆశించేటువంటిది ఏంటంటే నమ్మకం, అంటే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు, నేను రెండో రాకడలో తిరిగి వచ్చినప్పుడు భూమి మీద ఎవరైందైనా విశ్వాసం కనుగొనగలదునా, అంటే నమ్మకాన్ని కనుగొనగలదునా అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యాయూరు అనేటువంటి ఆయన ఉన్నాడు. తన బిడ్డ 12 సంవత్సరాల కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది. దేవుడి దగ్గరికి వచ్చి బ్రతిమాలుతూ ఉన్నాడు. ఈ ప్రాసెస్లో ఈ లోపల తన కుమార్తె చనిపోయింది. వింటున్నారా? తన కుమార్తె చనిపోయింది. కానీ గమనించాలి, ఈ లోపల ఎవరు వచ్చి చెప్పారనమాట, కుమార్తె చనిపోయిందని తెలిసిన వెంటనే బాధపడుతుంటే దేవుడు పిలిచి మాట్లాడుతున్నమాట, భయపడొద్దు యాయూరు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, అద్భుతాన్ని నువ్వు చూస్తావు అంటూ ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు మీతో చెప్తున్నాడు, అయ్యా నా పరిస్థితి అంతా అయిపోయిందయ్యా, నా జీవితంలో నా డబ్బంతా కోల్పోయాను, నా వ్యాపారం అంతా నష్టపోయింది, నా భర్త నన్ను విడిచిపెట్టేసేసాడు, నా కుటుంబం అతలాకుతలో ఉన్నది, నాకేమీ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి, ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు ఈరోజు. నేను కాదు, ఒక మనిషి కాదు, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఏమిటి తెలుసా? చదవండి. ఇప్పుడు మీరెన్నో చెప్తారు, మీకు అవకాశం ఇచ్చి మాట్లాడమంటే ఈ రోజున, అయ్యా నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నాకు వివాహం అవ్వాల్సిన సమయం దాటిపోయింది, నాకు ఉద్యోగం రావాల్సిన సమయం దాటిపోయింది, ఇలాగ మీరెన్నో మరి విషయాలు మీరు చెప్పగలుగుతారు. నాకున్నటువంటి ఆ క్యాన్సర్ స్టేజ్ దాటిపోయింది, నాకున్నటువంటి రోగ పరిస్థితి ముదిరిపోయింది, అది ఇంకా నయం కాదు అని చెప్పి డాక్టర్లు చెప్పేశారు. ఎస్, మీరు మాట్లాడేది 100% వాస్తవమే, మీరు చెప్పేది 100% నిజమే. కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి? యేసు ఆ మాటలు విని, అంటే మీరు చదువుకోండి ఈ మాట, యేసు నా మాట విని. నువ్వు చెప్పావు ఇంతవరకు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, నా గర్భం తెరవబట్లేదు, నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేకపోతే నాకు ఏదో సమస్య ఉంది, ఇలాగ నువ్వు సభా లక్ష సమస్యలు పట్టుకొని చెప్తే దేవుడు చెప్తున్నాడు, నీ మాటలన్నీ విని. ఏం చెప్తున్నాడు తెలుసా? ఈరోజు నీ మాట విని దేవుడు నీకు సమాధానం ఏమిస్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? యేసు నీ మాటలు విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. మీ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయినా సరే, మీ సిచ్యువేషన్ ఎంత పరిస్థితి గందరగోళంగా ఉన్నా సరే, ఈ రోజున ఒక మాట చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వెన్ని చెప్పు, సర్వనాశనం అయిపోయింది నా జీవితంలో అన్నావా? ఎస్, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు దేవుడు. నీది ఎంత నష్టపోయావన్నది దేవునికి అనవసరం, ఎంత కోల్పోయావన్నది దేవునికి అనవసరం, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నది అన్నది దేవునికి అనవసరం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నమ్మిక మాత్రం ఉంచు. నీ నాశనం ఎంత అన్నది దేవునికి ముఖ్యం కాదు, నీ నమ్మకం ఎంత అన్నది దేవునికి ముఖ్యం. నీ నమ్మకాన్ని బట్టి నువ్వెంత నాశనమైనా దేవుడు ఉన్నత మనిషిలో నిలబడతానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఇక్కడ దేవుడు అన్నాడు, ఒక్క మాట మాత్రం చెప్పాడు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఏమన్నాడు? దేవుడు ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీ సిచ్యువేషన్ ఏదైనా సరే, నీ జీవితం ఎటువంటిదైనా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటి తెలుసా? నమ్మకాన్ని. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు దేవుడు ఈ రోజున. నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్ గుండా నువ్వు వెళ్తున్నా సరే, దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నమ్మిక. నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎందుకంటే నమ్మకం ఉంచలేని పరిస్థితులు వచ్చాయి కాబట్టి. నమ్మకం ఉంచలేని ఏంటి? కుమార్ చనిపోయిందని వాళ్ళు చెప్తుంటే, పోనీ బ్రతుకున్నని చెప్పేది నమ్మకం ఉంచవచ్చు, బ్రతుకుతుందని ఆశతో నమ్మకం ఉంచవచ్చు. కానీ ఇంకంత అయిపోయింది. అయ్యా నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు, కలుస్తాడని ఆశ ఉంది, కానీ ఇప్పుడు ఏంటి తెలుసా? సడన్గా విడాకులు అన్నాడు, నాకు దూరం అయిపోయాడు, వేరే ఆమెతో మ్యారేజ్ సెట్ అయిపోయింది, పెళ్ళి అయిపోతుంది. అయినా సరే భయపడొద్దు, నమ్మకించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యా అసలు నా భార్యకి భర్తకి విడాకులు అయిపోయినాయి,
మేము సెపరేట్ అయిపోయాం, అయినా సరే భయపడొద్దు, నమ్మకం ఉంచు. విడాకులు అయిపోయినా సరే నమ్మకం ఉంచు. హల్లెలూయా. అయ్యా ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయినాయి, నా జాబ్ రాలేదు, అయినా సరే నమ్మకం ఉంచు. పేతురు ప్రయత్నాలన్నీ చేశాడు, సముద్రం అంతా తిరిగాడు, రాత్రంతా కష్టపడ్డాడు, వెలుగు వచ్చేసింది, ఇంకా చేపలు పట్టే అవకాశం లేదు. దేవుడు అంటున్నాడు, అయినా సరే నమ్మకం ఉంచు. నీ సిచ్యువేషన్ బట్టి దేవుడు అద్భుతం చేయడు ప్రియులారా. దేవుడు అద్భుతం చేయాలనుకుంటే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, నీ పరిస్థితులన్నీ తారుమారవుతాయి. కాబట్టి నీ జీవితం గందరగోళం ఉన్నా సరే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు ఎవరితో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితులు ఎలాగున్నా సరే పరిస్థితులను బట్టి ప్రభు ప్రభావితం అవడు, ప్రభువుని బట్టి పరిస్థితులు ప్రభావితం అవుతాయి. హల్లెలూయా. నీ పరిస్థితులను బట్టి ప్రభు ప్రభావితం కాడు, ప్రభువుని బట్టి నీ పరిస్థితులు ప్రభావితం అవుతాయి. అది ఎటువంటి గొడ్రాలతనమైనా సరే, ఎటువంటి క్యాన్సర్ రోగమైనా సరే, ఎటువంటి మరి ఆ యొక్క మూయబడిన గర్భమైనా సరే, ఎటువంటి ఆ యొక్క నిరుద్యోగ సమస్య అయినా సరే, హల్లెలూయా, నీ సిచ్యువేషన్ ఎటువంటిదైనా సరే ప్రభుకి ప్రతిస్పందించవలసిందే ప్రతి సమస్య. అంతేగాని ప్రతి సమస్యను బట్టి ప్రభు ప్రతిస్పందించేటువంటి వాడు కాదు. ప్రతి సమస్య ప్రభును ప్రభావితం చేయదు, ప్రభు ప్రతి సమస్యను ప్రభావితం చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? మీరు నమ్మినట్లయితే నమ్మిన మీరు దేవుని మహిమను చూస్తారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున జీవితంలో వయసు కోల్పోయారా? మీరు జీవితంలో డబ్బు కోల్పోయారా? జీవితంలో పిల్లలను కోల్పోయారా? జీవితంలో వ్యాపారాన్ని కోల్పోయారా? జీవితంలో అన్ని కోల్పోయారా? డోంట్ వర్రీ, భయపడొద్దు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ నమ్మకత్వాన్ని మాత్రం కోల్పోకూడదు. హల్లెలూయా. యోబు విషయంలో మనం చూసినట్లయితే బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పేరుని కోల్పోయాడు, వ్యాపారం కోల్పోయాడు, సమస్తం సర్వనాశనం. బట్ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నమ్మిక మాత్రం ఉంచాడు దేవుని యందు. దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టి ఈ రోజున ఈ వాక్య వెలుగులో దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీ జీవితం అంతా అతలాకుతలం అయిపోయింది, అన్ని కోల్పోయారు, అన్ని నష్టపోయారు, కానీ నమ్మకం ఉంటే ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ అనమాట. నువ్వు విశ్వాసం ఇచ్చినట్లయితే కోల్పోయిన దానికంత రెట్టింపు, కోల్పోయింది మాత్రమే కాదు, నమ్మిక మాత్రం ఉంచు. దావీదు చిక్లగ్లో చూసినట్లయితే వెళ్ళాడు, వచ్చాడు, అక్కడ సమస్తం కోల్పోయాడు, భార్యని, పిల్లల్ని, సంపాదించిందంతా కూడా నష్టపోయాడు, ఎవ్రీథింగ్ లాస్ట్, అంతా కోల్పోయాడు, కానీ నమ్మిక మాత్రం ఉంచాడు దేవుని యందు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పాడాం కదా మనం, నేనున్న భూమి కదిలించబడిపోయినా, ఏది నాశనం అయిపోయినా నమ్మేదను నా యేసుని మాత్రమే. వెరీ పవర్ఫుల్. నిజంగా ఆ మాట నువ్వు పలకద్దున్నావా? పాట అనుకుంటున్నావు, అది ఆ హృదయం నుంచి ఆ మాట వస్తుందా? రాదు. పాట జస్ట్ అట్లా పేదాలు కదిలించేస్తాం. హృదయానికి ఆ కదులు మెదులు ఉండదన్నమాట, హృదయానికి టచ్ అది. కానీ హృదయం నుంచి అది నిజంగా వచ్చినట్లయితే సర్వనాశనం అయిపోయినా సరే సంతోషంగా ఉంటాం. అది క్రైస్తవుని లక్షణం. సర్వనాశనమైన కూడా సంతోషంగా ఉండగలిగేది ఎప్పుడంట? నమ్మెదను నా యేసుని మాత్రమే. అది ఉంటే నిజంగా నువ్వు యేసుని మాత్రమే నమ్మితే సర్వనాశనమైన సంతోషంగా ఉండగలుగుతావు. యోబు వలె. యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది మనకు నిరూపించి పాటించి చూపించాడు. 1 కొరింథీ 10:11 ప్రకారం యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే ఇవన్నీ వారికి సంభవించి మనకు దృష్టాంతాలుగా ఉన్నాయంట. అన్న నా జీవితం అయిపోయిందని, ఇంకా నా భర్త నన్ను వదిలేశాడు, నా పిల్లలతో నాకు ఏం అర్థం కావట్లేదు, ఇదిగో ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో రాలేదు, ఈ మ్యారేజ్ సెట్ అయిపోయింది అంత అనుకున్నాను, దగ్గర వరకు వచ్చింది, ఇంకా అన్నీ అయిపోయిన సమయంలో ఏదో చిన్న తేడా వచ్చింది, క్యాన్సిల్ అయిపోయిందన్న. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? వీళ్ళు గమనించాలి. సంతోషించు. సర్వనాశనమే సరే సంతోషించు. అది దేవుని మహింపరచడం అంటే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. సర్వనాశనం అయిపోయినా సరే సంతోషించాలి. ఎందుకంటే సర్వము సమకూర్చే దేవుడు మనకున్నాడు. నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి, పరిస్థితులు కాదు. సిచ్యువేషన్ ఏమైనా సరే నీకు అన్ని అనుకూలంగా వచ్చాయి, ఆ ఉద్యోగం వచ్చేద్ది అనుకున్నావు, పెళ్ళి అయిపోద్ది అనుకున్నావు, పిల్లలు పుట్టేస్తారు అనుకున్నావు, కన్సీవ్ అయ్యే మంచిగా అన్ని రిపోర్ట్స్ వచ్చి సడన్గా మిస్క్యారింగ్ అయిపోయింది, ఎన్నో జరిగాయి. సంతోషించు. ఎలా సంతోషిస్తాం బ్రదర్? రాగా కన్సీవ్ అయ్యాను, ఇలా జరిగింది, రాగా మ్యాచ్ వచ్చింది, అలా జరిగింది, నా రిపోర్ట్ చూస్తే ఎలాగో, ఇన్ని పరిస్థితులను ఎలాగా? ఎస్, నువ్వు పరిస్థితిని చూస్తే ఎప్పటికీ ప్రభుని మహింపరచలేవు. ప్రభుని మహింపరిచేవారు ఎప్పుడు పరిస్థితిని చూడలేరు. పరిస్థితుల వైపు చూసేవారు ప్రభుని మహింపరచలేరు. ప్రభుని మహింపరిచేవారు పరిస్థితుల వైపు చూడలేదు. ప్రభుని చూసినంత కాలం పేతురు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పరిస్థితిని చూశాడో ప్రభుని మహింపరచలేదు.
పతనమైపోతూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలను చూస్తూ ఉన్నాం కాబట్టి, ఈ రోజున మన జీవితంలో మన సమస్యల గుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మన జీవితంలో ముందుకెళ్ళకపోతున్నాం. సమస్యల్లో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రభువుని మహింపరచలేకపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కుమార్తెను కోల్పోయినా పర్వాలేదు, ఆస్తిని కోల్పోయినా పర్లేదు, బిడ్డలు కోల్పోయినా పర్లేదు, భర్తను కోల్పోయినా పర్లేదు, నువ్వేది కోల్పోయినా నమ్మిక మాత్రం ఉంచు. పాడాం కదా మనం, జీవితం సర్వనాశనం అయిపోయినా, ఏదొచ్చినా ఏది జరిగినా నమ్మెదను నా యేసుని మాత్రమే. ఎంత పవర్ఫుల్ వర్డ్ అది. కానీ ఎంత ఈజీగా అనేసి మనం నమ్మెదనని కళ్ళు మూసుకుని చేతులు పైకి అట్లా పాడేస్తాం. నేను ఎవరిని విమర్శించట్లేదు. అది చేసేది హార్ట్ఫుల్గా చేయండి, అది నిజంగా చేయండి. ఆ మాట నువ్వు నిజంగా పలికితే ఎంత ధైర్యంగా ఉంటావు. అంత పాట పాడి మళ్ళీ మూలిగితో కూర్చుని బాధపడతా కూర్చున్నావు అంటే నువ్వు నిజంగా పాడలేదు. ఆ పాట హార్ట్ఫుల్గా పాడలేదు, అర్థం అవ్వలేదు నీకు అనమాట. నిజంగా దాంట్లో ఉన్న ఆ లైన్ అర్థమైతే మా ఆయన ఇలాగండి, ఇంత ప్రార్థన చేసి ఇంత పాట పాడి మళ్ళీ ఏం చెప్తావు, అసలు నా బాగోలేదండి ప్రేయర్ చేయండి, మా ఆయన ఇలాగండి, మా కుటుంబం ఇలాగండి, నా ఉద్యోగం. మరి ఏం పాడావు అసలు నిజంగాను? హృదయపూర్వకంగా పాట పాడితే ఎస్ నేను నమ్ముతాను ఏసనే అని ఇంకా ఎగిరి గొంతులు వేస్తుంటా, పిచ్చెక్కింది అనుకుంటారు అందరూ. అది కదా నిజంగా నువ్వు నమ్మటం అంటే. కానీ ఏం చేస్తున్నావు అంటే నమ్మినట్లు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎస్ నేను ఏసే నమ్మేశాను, కానీ ఎవరన్నా పిల్లలు పుట్టలేదంటే హృదయం నలిగిపోతుంటుంది. ఎస్ నేను ఏసే నమ్మని, ఎవరా ఉద్యోగంకి రాలేదా, బాధపడిపోతుంటాం. చూసారా? కానీ నమ్మం అన్న భ్రమలో జీవిస్తున్నాం, కానీ నిజంగా నమ్మలేదు. నిజంగా నమ్మవంటే నీ జీవితం సర్వనాశనం అయిపోయినా సరే సంతోషంతో గొంతులు వేస్తాం. వాళ్ళు నిజమైనటువంటి క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు, క్రీస్తుని అనుసరించేటువంటి వారు. డాక్టర్ రిపోర్ట్ ఇలాగ వచ్చినాయండి, ఆ డాక్టర్ ఇలా చెప్పాడండి, ఈ సమస్య ఇది అంటండి, ఇది ఇంతకాలం అంటండి, అంతకాలం. ఎస్ వాళ్ళు చెప్పింది వాస్తవమే, 100% నిజమే. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ కూడా వాస్తవమే. కానీ నువ్వు దాన్ని నమ్మితే అది పొందుకుంటావు. నువ్వు నమ్ము. ఏమి నమ్మంటున్నాడు? చచ్చిపోయిందని నమ్మట్లేదు ఇక్కడ దేవుడు. నీ కుమార్తె చనిపోయిందయ్యా, అయ్యో నన్ను క్షమించు అంటున్నాడా? దేవుడు క్షమాపణ కోరేటువంటి పరిస్థితి ఏది లేదు. దేవుడు రాజీ పడే పరిస్థితి ఏది లేదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరణంతో దేవుడు రాజీ పడలేదు, మరణపు ముళ్ళను విరిచేశాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. విరిచి పడేస్తాడు దేన్నైనా. ఇది తెలుసుకోవాలి నువ్వు. ఆయనకు అడ్డొచ్చేది ఏమీ లేదు. మరణపు ముళ్ళను విరిచేశాడు మన దేవుడు. రాజీ పడే దేవుడు మన దేవుడు కాదు, రోషం కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే రాజీ పడే జీవితం జీవించు. ఏం చేస్తావు? అందరు తీసుకున్నారు, లంచం తీసుకున్నాను. ఏం చేస్తున్నాడు? అందరు తీసుకున్నారు, కట్నం తీసుకున్నాను. నువ్వు అందరిలాగా చేయలేదు. దేవుడు నువ్వు ప్రత్యేకంగా చేశాడు. నీకున్న తంబ ప్రింట్ వేరు, నీకున్న ఐలిడ్స్ వేరు. ఇవంతా స్పెషల్గా చేస్తే నువ్వు ఏం చేస్తావు అంటే ఎలాగా? రాజీ పడిపోయిన వ్యక్తివి నువ్వు, రోషం కలిగిన వ్యక్తివి కాదు. కాబట్టి రోషం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు? దేవుడిలాగా ఉంటారు అన్నమాట. యాయరు భయపడకో, నమ్మకుంచు. ప్రభువా నువ్వేం చెప్పొద్దు, నాకు నీ పరిస్థితులు నాకు అనవసరం, నీ నమ్మిక నాకు అవసరం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు, ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. మన పరిస్థితి దేనికి అనవసరం. నీ వయస్సు, నీ జీతము, నీ జీవితము, నీకున్న క్వాలిఫికేషన్ ఇవన్నీ అనవసరం. చెప్పొద్దు, ఇవేం పట్టించుకోడు ఆయన. ఆయనకు కావాల్సిన నీలో నమ్మిక. పేతురు వచ్చి అంటున్నాడు, ప్రభా అంత అయిపోయింది, తెల్లవారిపోయింది, రాత్రి అంతా కష్టపడు. పేతురు నాకు ఏం అవసరం లేదు, నమ్మిక మాత్రం ఉంచు, నడు, లోతులోకి నడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నీ సిచ్యువేషన్ ఏదైనా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నా సరే, నువ్వెంత నష్టపోయినా ఎంత కోల్పోయినా అదంతా అనవసరం. దేవుడికి కావాల్సిన నమ్మకం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నమ్మకం. 111వ కీర్తనలో మనం గమనించినట్లయితే, 115వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు దేవుడు? యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మకించుడి, ఆయన వారికి సహాయము. భయభక్తులు దేవుడు, కానీ నమ్మకం లేదు. చేస్తాడంటారా? అవుతుంది అంటారా? ఈ ఉద్యోగం వస్తుంది అంటారా? చాలా టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ వస్తే దేవుడు నమ్మనట్టేంటి? పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టినని బైబిల్ సెలవిస్తుంటే నేను నమ్మేస్తాను దేవుడు. ఏమి నమ్మవు? ఉంటే నమ్మకం అని ఉంటుంది, భయం అని ఉంటుంది. రెండు కలిపి ఉండవు. భయపడేవాడు పరిపూర్ణంగా ప్రేమించేవాడు భయపడ్డంట. నువ్వు భయపడతా దేవుని ప్రేమిస్తానంటే ఎట్లాగా? కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. అన్ని పరిస్థితులు అందరూ బాగుంటే అందరూ నమ్ముతారు. అనుకున్నది ఆశీర్వాదాలు వస్తే ఎస్ అంత బాగానే ఉంటారు. కానీ నువ్వు అనుకున్నది ఇది రాలేనప్పుడు ఉంచాలి నమ్మకం. నీకున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఉంచాలి నమ్మకం. నీ జీవితం గందరగోళం అయిపోయినప్పుడు ఉంచాలి నమ్మకం.
చూడండి ఇక్కడ ఎంత బాగున్నది మాట. యెహోవా యందు ఎక్కడటండి 115వ కీర్తన 11వ వచనం దేవుడు చెప్తున్నటువంటి మాట. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. థ్యాంక్ యూ జీసస్. ఒక సిచ్యువేషన్ మీతో చెప్పాలని, ఒక నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మనకందరికీ తెలిసి చాలాసార్లు చెప్పాను. ఒక ఊర్లో ఒక చర్చ్ ఉన్నదంట, రోడ్డు పక్కనే. చాలా అద్భుతంగా జరుగుతుంది. అందరు విశ్వాసులు, చక్కటి ప్రార్థనా పరులు. ఆదివారం సడన్గా ఆ చర్చికి ఆపోజిట్లో ల్యాండ్ ఖాళీగా ఉంటే ఒక వ్యక్తి కొన్నాడంట. కొని ఏం చేశాడంటే అక్కడ చక్కటి బార్ ఓపెన్ చేశాడంట. బార్ అంటే మీకు తెలుసు కదా, మంచిగా మందు తాగి సిందేసి గంతేసి చేస్తారు కదా. చేస్తే కట్టడి బాగానే ఉన్నది, కానీ సడన్గా ఈ చర్చ్ వాళ్ళకి బాధ కలిగింది. అయ్యో, చర్చ్ ఎదుగుకుండా బారా, ఎంతో డిస్టర్బెన్స్గా ఉన్నది అని చెప్పి చర్చ్ అంతా కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారంట. అతని వ్యాపారం అద్భుతంగా జరుగుతున్నది. వెళ్ళి చెప్పారు, అయ్యా ఇక్కడేంటి, బార్ ఏంటి, ఇబ్బందిగా ఉంది, అది ఇది అని చెప్తే వినలేదు. అయినా సరే ఆయన కంటిన్యూ చేశాడు. మంచి వ్యాపారం జరుగుతుంది. సడన్గా ఏమైందంటే ఆ యొక్క బార్ నష్టం వచ్చింది, క్లోజ్ చేశారు. అక్కడితో ఆగిపోలేదు. ఆ వ్యక్తి ఏం చేశారంటే కోర్టులో కేసేసాడు. కోర్టులో కేసేసి ఏమన్నా కేసు పెట్టాడంటే ఆయన, నా బారు మూతపడటానికి కారణం వాళ్ళే, నా బారు ఇలా నాశనం అవ్వటానికి కారణం వాళ్ళే అంటే అప్పుడు చర్చిలో కోర్టు జడ్జిమెంట్లో వీళ్ళందరినీ పిలిచారంట. చర్చి వాళ్ళు కేసు పెట్టాడు కదా, మరి పిలిస్తే మరి చర్చి ఇలాగ బారు ఇలాగ అవటానికి కారణం మీరేనంట కదనంటే, మాకేం సంబంధం లేదు అన్నారంట. ఆయన అంటాడు, లేదండి వీళ్ళ ప్రార్థన చేశారు, అందుకు నేను నా జీవితం ఇలాగైపోయింది, నా బారు ఇలాగైపోయింది అంటాడు. అంత ఏం లేదు, మాకేం తెలియదు అన్నారంట. అంటే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే వీళ్ళ ప్రార్థనకి ఇంత శక్తి ఉన్నది, వీళ్ళ ప్రార్థించడం వల్లే ఈ యొక్క బార్ క్లోజ్ అయిపోయిందని చెప్పి అతను నమ్ముతుంటే వీళ్ళనే మా ప్రార్థనకు అంత పవర్ ఏమీ లేదు, మేము ప్రార్థన చేస్తే బార్ ఎందుకు క్లోజ్ అవుతుంది. కానీ వీళ్ళు చేసేదేంటి, ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుడికి మొరపెడుతున్నారు, కానీ వీళ్ళు చేసిన ప్రార్థన వీళ్ళు నమ్మలేదు. వింటున్నారా? అన్యుడైనటువంటి ఆయన వీళ్ళ ప్రార్థనకి ఇంత పవర్ ఉంది, ఈ ప్రార్థన ద్వారా నేను నా బారు మూసివేయబడింది అని చెప్పి అతను నమ్మకం ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం, క్రీస్తుని నమ్మినటువంటి మనం, క్రీస్తుని స్వీకరించిన మనం నమ్మట్లేదు. అన్యులైనటువంటి వారు నమ్ముతూ ఉన్నారు, అద్భుతాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నువ్వు 25, 30, 50 సంవత్సరాలు బట్టి క్రైస్తవుడే అవ్వచ్చు, క్రైస్తవురాలు అవ్వచ్చు, కానీ నమ్మకం మాత్రం ఉంచట్లేదు. ఏదో ఆచారంగా వెళ్తున్నాం చర్చి కోసం, ఏదో చేస్తున్నా తప్ప నమ్మకం ఉంచట్లేదు. బైబిల్లో నుంచి ఇంకొక సంఘటన మీకు చెప్తాను. యాకోబుని హతసాక్షిగా చేశారు, చంపేశారు. నెక్స్ట్ పేతురు గారిని జైల్లో పెట్టారు. సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. ఈయన మాత్రం దేవుని నమ్మకం ఉంచాడు కాబట్టి హాయిగా నిద్రపోయాడు. సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని మహాకృపను వీళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడి దూతను పంపించి పేతుని చెరసాల్లో విడిపించి ఎక్కడైతే వీళ్ళ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్లేస్ అంతా చూపించి పేతుని అక్కడ తీసుకుని వచ్చి తలుపు కొడుతుంటే రోజైనా అమ్మాయి ఇచ్చి తలుపు తీయలేదు. స్వరం విని పేతురు వచ్చాడంటే నోరు ముసుగా పేతురు ఎందుకు వస్తాడు అంటే చిన్న పాప మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు? పేతురు కోసమే. మరి పేతురు వచ్చాడు, పేతురు రావడం, వీళ్ళు ప్రార్థన చేసేదేమో పేతురు కోసం, పేతురు విడిపించబడాలని, కానీ పేతురు వచ్చాడని నమ్మట్లేదు. చూసారు ఎలా ఉన్నది పరిస్థితి? ఈరోజు నిజంగా మీరు స్వస్థత కావాలని ప్రార్థన చేస్తారు, స్వస్థత వచ్చింది నాకా, స్వస్థత వచ్చిందా? గర్భవాలం కావాలని ప్రార్థన చేస్తావు, కన్సీవ్ అయ్యావా? నిజమేనా? నేను కన్సీవ్ అయినా నాకా అంటే నువ్వు ఏది ప్రార్థన చేస్తా నమ్మట్లేదు ఇంతకని, కానీ అలా జస్ట్ చేస్తున్నారన్నమాట. అక్కడ సంఘం అంతా అంటే ఆసక్తితో భారంతో అర్ధరాత్రి వరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? పేతురు గారి కొరకు. పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారు వస్తే నమ్మట్లేదు. పేతురు ఎందుకు వస్తాడు? తలుపులు తీయటం లేదు, ఏమీ లేదు. నువ్వు దేని కొరకు అయితే ప్రార్థన చేస్తున్నావు అది వచ్చి ఆశీర్వాదం వచ్చి నీ తలుపు తడుతుంటే నమ్మట్లేదు నువ్వు. కానీ దేవుడు చెప్తాడు నమ్మిక మాత్రం ఉంచు. పేతురు ఎలాగొస్తాడు? యాకోబు వెళ్ళాడు, అయిపోయాడు. పేతురు గారు కూడా అయిపోతాడు. పేతురు గారు ఎలాగొస్తాడు జైలు నుంచి? అది ఈ టైంలో ఎందుకు వస్తాడు? అసలు ఇంపాసిబుల్. రోమన్ ఆ సైనికుల మధ్యలోంచి ఆ జైలు నుంచి బయటకు రావటం ఇంపాసిబుల్. చూసారా వాళ్ళ వాదన ఎలా ఉందో? కానీ ప్రార్థన చేస్తున్నారు. మీలో పరిస్థితి చాలామంది ఇదే, మనందరి పరిస్థితి ఇదే. ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, రోగం పోవాలి, భర్త మారాలని ప్రార్థన చేస్తున్నా కానీ మా ఆయన ఎక్కడ మారతాడు?
కానీ ప్రార్థన మాత్రం ఏసయ్యా నా భర్తను మార్చని ప్రార్థన చేస్తారు, కానీ ఆయన ఎక్కడ మారతాడండి? అంటే అసలు నువ్వు మనసు ఏమైనా నీ మైండ్ ఏమైనా పనిచేస్తుంది అసలని? చూసారా, మనం చేసే ప్రార్థన ఒకటి, మాట్లాడే మాట ఒకటి, చేసే పని ఒకటి. సేమ్ అక్కడ జరుగుతుంది ఇది ఆదిమ సంఘంలోను. ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట, రోషంగా ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? పేతురు గారు రావాలని. కానీ పేతురు గారు వస్తే బయట నమ్మట్లేదు ఎవరు కూడా. పేతురు ఎందుకు వస్తాడు? మా ప్రార్థన కానీ శక్తి ఏమీ లేదు, ఏదో చేస్తున్నాం ప్రార్థన. నాతో చాలామంది వాదింటారనమాట, అన్న మేము ప్రార్థన చేస్తున్నాం కానీ అక్కడే ఉంది పెద్ద గూని అనమాట. మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, పిల్లలు పుడతలేదు, మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగం రావట్లేదు, కానీ మీరు కూడా చేస్తే బాగుంటుంది. పేతురు నన్ను ప్రార్థన చేసుకున్నాడా? జైల్లో ఉన్న వ్యక్తి హాయిగా పడుకున్నాడు, నిద్రపోతు. సమస్య అయింది, ఆయన సిద్ధపడిపోయాడు అనమాట. అమ్మాయి దేవుని దగ్గర వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బ్రదర్ అసలు నేను అంటే చాలా భక్తిగా ఉంటాను, మా ఆయన అస్సలు ప్రార్థన చేయడు. నువ్వు చేయలేని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడతావు? ఆయన లోపం ఎందుకు చూపిస్తావు? ఆయన గురించి చెడుగా ఎందుకు మాట్లాడతావు? రేపు అన్న రోజున ఆయన మారు మనసు ముందు నీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తే పరిస్థితి ఏంటి? మంచి ఉంటే పలకండి, మానేసేయండి. లేకపోతే ఒక వ్యక్తిలో చెడు ఉంటే పలకొద్దు. ఎందుకంటే చెడుని మనిషిగా మారుస్తాడు దేవుడు, లేదు ఉన్నట్టుగా చేస్తాడు దేవుడు, ఉన్నది లేనట్టుగా చేస్తాడు. ఈరోజు నీ పెద్ద తాగుబోతు అవ్వచ్చు, లేకపోతే సౌలు వలె దుర్మార్గుడు అవ్వచ్చు మీ ఆయన, రేపు పెద్ద సువార్తికుడు అవ్వచ్చు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నమ్మిక మాత్రం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతాలు మీరు చూస్తారు. అన్ని పరిస్థితులు పండి అందరూ నమ్మేస్తారులేండి. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, నీకేది అనుకూలంగా లేనప్పుడు అప్పుడు నమ్మాలి. వీళ్ళ ప్రార్థించగానే నా షాప్ క్లోజ్ అయిందని చెప్పి ఆయన పెడితే కేసు, వీరి ప్రార్థన వల్ల, ఈ సంఘం ప్రార్థన వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఆయన నమ్మాడు, కానీ వీళ్ళు నమ్మలేదు. పేతురు కోసం ప్రార్థించారు, పేతురు వచ్చినా నమ్మట్లేదు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకించున్నాను. ఏంటంటే నమ్మకం ఉంటుంది అంటారు కదా, సందేహపడకుండా. ప్రార్థన చేస్తే రోగం పోతుందా? ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా? నిజమేనంటారా? మేము అంజులమండి, అంజులంటే నిజంగా అంజులు అనుకున్నాను. అంజులు అంటే కానీ బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అయిందంట. బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అయితే అంజులు ఎలాగవుతారు? మేము అంజుల కుటుంబం నుంచి వచ్చామండి అంటే ఇలా దేవుడే తెలియదు అనుకుంటే, బైబిల్ తెలిసి అన్నీ తెలుసు, చర్చిలకు వెళ్తారు, పైగా అంజులు అంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులోనికి నువ్వు వచ్చావంటే, ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. నువ్వు బాప్తిసం పొందిన మరుక్షణమే నువ్వు నూతన సృష్టిగా మార్చబడిపోతే, బాప్తిసం పొంది 10 సంవత్సరాలైనా మేము అంజులమండి. అదేంటి? నాకు 2 పిల్లలు ఉన్నారు కానీ పెళ్లి కాలేదండి. ఇది ఎలాగున్నది? చాలామంది జీవితంలో మాటలు ఇలాగుంటున్నాయి అన్నమాట. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభువును రక్షణ పొందావో, నీ కుటుంబంతో రక్షణ పొందకపోయినా సరే, ఎవరు ఏమైనా సరే, నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని పెట్టావు, నువ్వు దేవుని బిడ్డగా స్వీకరించబడిపోయావు. ఇంకా నువ్వు అంజులు ఎలాగవుతావు? నాకు ఆశ్చర్యం అవుతుంది చాలామంది మాటలు విని. బ్రదర్ మేము అంజులు, ఓహో దేవుడు అంటే తెలియదు కావాలనుకుంటే, లేదు వాళ్ళకి రెఫరెన్స్లు తెలుసు, బైబిల్ తెలుసు, వాక్యం చెప్పేస్తారు, అన్నీ తెలుసు. బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అయింది, కానీ చెప్పుకోవడం ఏంటి? అన్యులము. అన్యులంటే దేవుని తెలియని వారు, దేవుని ఎదిగినటువంటి వారు బాప్తిసం పొందా కూడా అన్యులు ఎలాగవుతారు? థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ చూడండి, 20 కీర్తనలు దేవుడే అంటున్నాడు. వాక్యం ఏం చేస్తుంది? ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను. ఏమీ సందేహపడద్దు, ఏమాత్రం సందేహం లేకుండా నమ్మకించాలంటండి. ఒక వ్యక్తి డ్యూటీ చేసుకుని సంధి చీకట్లో చాలా కొండల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడంట ఇంటికి. వెళ్తున్నటువంటి సమయంలో ఏమైందంటే, కాలు జారి కొండ మించి పడిపోయాడు లోయలో. పడిపోతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ చెట్లు కొమ్మలు తగులుతూ ఉంటుంటే ఒక చెట్టు కొమ్మ గట్టిగా పట్టుకున్నాడంట. పట్టుకుని ఘోరంగా ప్రార్థన చేస్తున్నాడు, ఏసయ్యా నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది, నన్ను కాపాడేవారు ఎవరు లేరా, దేశయ్యా కాపాడదేవా అంటే ఏసే వచ్చాడంట, బిడ్డ ఏం భయపడకు, నమ్మికుంచు, ఆ కొమ్మ విడిచిపెట్టేసేసాయి, నువ్వు క్షేమంగా ఉంటావు. లేదు ప్రభా, ఈ కొమ్మ విడిచిపెడితే నా జీవితం ముగిసిపోతుంది, లేదు అని చెప్తుంటే దేవుడి మాట నమ్మట్లేదు. 5 అయింది, 10 అయింది, 1 గంట, 2, 3, 4, 5 తెల్లవారిపోతుంది, చీకటి అయిపోతుంది, తెల్లవారిపోతుంది, వెలుగు వచ్చేస్తుంది.
ఎంత చెప్పినా నమ్మలేదు. దేవుడు వెళ్ళిపోయాడు. ఇంకా చివరికి తెల్లవారులో కొమ్మ పట్టుకుని వేలాడుతూ అలా చల్లుడు బిగిసిపోయాడు అంటండి. నిద్ర వస్తుంది కానీ పడిపోతాను చచ్చిపోతానని భయంతో. ఇంకా వెలుగంతా వచ్చేసి సూర్యకాంతి మీద పడుతుంటే చూశాడంటండి. ఇలా కిందకి చూస్తే ఆ కొమ్మను పట్టుకుని ఎక్కడ వేలాడుతున్నాడు అనుకుంటున్నారు? ఎంతకని భూమికి ఒక జాన దూరంలో ఉన్నాడు ఆయన. దేవుడు ఏం చెప్పాడు? కొమ్మను వదిలేవే రక్షించబడతామంటే లేదు లేదు చచ్చిపోతానని చెప్పి ఎక్కడో లోయలో పడిపోతాడన్న భ్రమలో చీకట్లో ఉండి ఏం చేశాడు? కొమ్మను పట్టుకుని ఉన్నాడంట. ఇంతగా కొమ్మ వదిలేస్తే కింద ఉంది భూమి. చిన్న దెబ్బ కూడా తగలదు ఆయనకి. దేవుడు మాట విన్నాడా? దేవుడు నమ్మాడా? లేదు. అతని పరిస్థితి నమ్మాడు, అతని సిచ్యువేషన్ నమ్మాడు, ఆ కొమ్మను నమ్మాడు, కానీ దేవుడు నమ్మలేదు. ఈరోజు చాలామంది అలాగే మీరున్న సిచ్యువేషన్ గట్టిగా పట్టుకున్నారు. ఇంకా నాకు గర్భం తెరవబడదండి, ఇంకా నాకు ఉద్యోగం రాదండి, ఇంకా నాకు పెళ్ళి అవ్వదండి, నా వయసు ఎంతో తెలుసండి, నేను ఎన్ని సంవత్సరాలు బట్టి సంబంధాలు చూస్తున్నానో తెలుసండి. ఎవరికి కావాలి నీ హిస్టరీ అంతాను? ఇలా అరేంజ్ చేస్తాడు దేవుడు తెలుసా? పెన్సిల్తో ఎన్ని గీతలు గీసినా అరేంజ్ పెట్టి ఎలాగంటే మొత్తం పోతాయి. కాబట్టి నువ్వెంత నీ ఫాస్ట్ దేవుడికి అనవసరం. 75 సంవత్సరాలు వచ్చాక చెప్పాడు దేవుడు ఎవరికి పిల్లల్ని ఇస్తానని. అబ్రహాంకి ఇచ్చాడు అంటేనే 85, 95, 100. చూసారా? దేవుడు చెప్పాడంటే చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ సిచ్యువేషన్ ఏదైనా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, దేవుడికి అది అనవసరం. దేవుడికి అది అనవసరం. దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మార్కు సువార్త 9:27 ఒక మాట ఉందో మనం చూసుకుని ముగించుకుందాం. మరి చాలా అద్భుతమైన వర్తమానం. మీరు మరలా వింటే మీ జీవితాలు చాలా చేంజెస్ వస్తాయన్నమాట. మార్కు సువార్త 9:23 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేస్తుంది. అందుకే యేసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పి బిగ్గరగా చెప్పాను. నమ్మవయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. నీ భర్త నిన్ను మర్చిపోయినా సరే దేవుడు మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతాడు. నీ వ్యాపారం సర్వనాశనం అయిపోయినా సరే దేవుడు మళ్ళీ తిరిగి సమకూర్చగలుగుతాడు. ఏదైనా సరే మీ పరిస్థితి ఎలాంటిదని చెప్పండి, దేవుడు సమకూర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. నమ్ముచున్నాను అనగానే అపనమ్మకం రాకుండా చేయదేవా, నమ్ముచున్నాను. మార్క్స్ వార్త 11:24 మన మెయిన్ గుర్తుంది కదా మీకు అందరికీ. ఏమనంటుంది? మీరు ప్రార్థన చేయించున్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలాను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి అంటాడు. నమ్మాల. ప్రార్థనలు నమ్మకం ఉండదు మనకి. ప్రార్థన చేస్తాం కానీ నమ్మం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు ఒక ఇంటికి. చనిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చాడు. సమాధి చేయబడిన వ్యక్తికి వచ్చాడు. సమాధి చేసి 4 రోజులు అయిపోయిన ఇంటి వ్యక్తికి వచ్చాడు. అదే మార్తా మరియల ఇంటికి అన్నమాట. ఇక్కడ మనం చూద్దాం మాట కూడాను. యోహాను సువార్త 11:40 మనం చూసినట్లయితే, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడని అతని మేలుకొల్ప. యోహాను సువార్త 11:40 వెళ్ళిపోదాం మనం. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? అదే పరిస్థితులు వర్ణిస్తున్నారు చాలామంది, నాకు కూడా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వచ్చి పరిస్థితి వర్ణిస్తున్నారు. అయ్యా నువ్వు ఉంటే బాగుండేదయ్యా, ఇంత బాధపడ్డాడు, నేను కలవరిస్తూనే చనిపోయాడు, నీ పేరే చెప్తూనే చనిపోయాడు, ఇలా జరిగింది అలా జరిగింది, ఎంతో చూస్తాం, నువ్వు వస్తావని రాలేదు, అందుకనే సమాధి చేసేసాం, సమాధి పెట్టిలో పెట్టేసేసాం, చూసాం అయినా రాలేదు, అంతే పూర్తి చేసేసాం, 2 రోజులు 3 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి, ఎందుకేసి ఇలా చేసావు అంటే ఆయన అంటే నమ్మకం ఏమి నమ్మకం వేసా కుళ్ళిపోయాడు అక్కడ. ఈరోజు మీ పరిస్థితులు కుళ్ళిపోయేమో, మీ జీవితాలు నాశనం అయిపోయేమో, మీ భార్యాభర్తల మధ్య పరిస్థితులాగా కుళ్ళిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయేమో. కానీ దేవుడు నమ్మకొచ్చు, ఏదైనా అసలు నాకు నీ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయినా నాకు అనవసరం, నమ్మిక ఉంచు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అందరూ దేవుని మహిమను చూడాలనుకున్నా కానీ నమ్మట్లేదు. నువ్వు నమ్మితే చాలు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. తెలుసు ఏమిటి శక్తి ఉన్నదని తెలుసు, కానీ అనుభవించు. పాడతాం నిజంగా శక్తి ఉందని తెలిసి ఏం చెప్తా, యేసు నామంలో ఈ యొక్క ఎండు నెముకలు చిగురించిన కాక అంటావు. యేసు నామంలో శక్తి తెలిస్తే
యేసు నామములో ఈ కోల్పోయిన జాబ్ తిరిగి వచ్చిన గాక. యేసు నామములో ఈ కోల్పోయినటువంటి డబ్బు తిరిగి వచ్చిన గాక. ధనము సంపాదించ ప్రయాసపడకు, అటువంటి ఆలోచన కలిగినంత అది రెక్కలు ధరించి ఎగిరిపోయి అంటాడు ప్రసంగి. ఎగిరిపోయింది మరి రావాలి కదా నువ్వు మాట్లాడితే. లాస్ అయిపోయింది, నష్టపోయింది, తిరిగి రావాలి కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మా జీవితంలో కూడా ఏదైతే నష్టపోయినది తిరిగి వచ్చిన కాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రావాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇంతవరకు నీ జీవితం ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళావో, నీ పరిస్థితి ఏదైనా సరే, నీ సిచ్యువేషన్ ఏదైనా సరే, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారంట. నమ్మిన వారు మాత్రమే దేవుని మహిమను చూస్తారు. నమ్మి వారు వాళ్ళు ఈ సూచక్రియలు జరుగుతాయంట. మనం నమ్మకం అంటున్నాం, యాక్చువల్గా విశ్వాసం లాంటిది. విశ్వాసం గల వారు వల్ల. మార్కు 16:16 ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అంటాడు. నమ్మకపోతే శిక్ష. నమ్మాము అనుకుంటున్నాం కానీ నమ్మమనే భ్రమలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున చిన్న వర్తమానం అనుకోకుండా, ఇది చాలా పవర్ఫుల్ వర్తమానం. చాలా జాగ్రత్తగా మరలా వినండి. అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు మీ జీవితంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. ఎందరైతే వాక్యం విన్నారో ఇక నుంచి నమ్మకం మాత్రం ఉంచి, నమ్మకంలో తప్పిపోకుండా ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క వాక్య వెలుగును వారు నడిపించబడాలి. వాక్యం ద్వారా వారు బలపరచబడాలి. వారి జీవితంలో అద్భుతాలు చూడాలి. సమస్త మహిమ మీరే తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ఎవరైతే వారి జీవితానికి సబ్మిట్ చేసుకుంటూ ఉన్నారో, యేసు క్రీస్తు నామములో ఎవరైతే వారి జీవితంలో సమస్తం కోల్పోయినా, సమస్తం నష్టపోయినా, వారి జీవితం విచ్ఛిన్నమైన నీ యందు నమ్మకం ఉంచిన వారి జీవితాలు సమస్తం సమకూర్చబడతాయి. అద్భుతాలు చూడగలుగుతారు, ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతారు. వారికి ఉన్న ప్రతి పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి. హల్లెలూయా. నమ్మువారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి, నమ్మువారి వలన అద్భుతాలు జరుగుతాయని సెలవిచ్చావు. ఎందరైతే నేను నమ్ముతున్నారో, ఎందరైతే నా ప్రభావ నీ వైపు చూస్తున్నారో, వారందరి జీవితాలు అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని, కృప వెంబడి కృపను దయచేయమని, నీ కృపలో వర్ధిల్లింప చేయమని, సమకూర్పునిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు. ఈ వాక్య పేలుగులో ప్రతి వారు నడిపించినందుకు వందనం చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు నాటమని 100 పంట అనిపించినట్టు చేసినందుకు వందనాలు. ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఎవరైతే నేను స్వీకరిస్తున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో మోకరించారో, నీకు విధేయతగా జీవిస్తామని తీర్మానాలు చేసుకున్నారో, ఇదిగో ఈరోజే రక్షణ పొందాలని తీర్మానం చేసుకున్నారో, ఈరోజే నీ సన్నిధిలో బాప్తిసం పొందాలని, నిన్ను స్వీకరించాలని తీర్మానం చేసుకున్నారో, వారి తీర్మానాలను స్థిరపరిచి నీకు దగ్గరగా జీవించే జీవితాల వరకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమెన్.